మిగిలిన అప్డేట్స్ చూద్దాం. రేషన్ బియ్యం వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంపై కేసు నమోదైంది. అయితే గతంలో పేర్ని నాని చేసిన అరాచకాలను తెలుపుతూ తాడిపత్రిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు కురిపించారు. గతంలోనే తనను టార్గెట్ చేసి పేర్ని నాని కేసులు పెట్టించినప్పుడు ఏమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నానికేనా పిల్లలు తమకు లేరా అంటూ ప్రశ్నించారు. మంత్రిగా ఉన్నప్పుడు పేర్ని నానికి ఆడవాళ్లు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్లు చేసుకుంటే నీకేంది, విడాకులు తీసుకుని చేసుకుంటారు, విక్టోరియా ఎవరో బందరెవరో మచిలీపట్నంలో అడుక్కో పో అంటూ పవన్ మంచోడు కాబట్టి ఊరుకున్నారు. ఆయన దగ్గర మనుషులు తక్కువ ఉంది కాబట్టి పాపం పవన్ ఎన్ని మాట్లాడారు. నాన్న చంద్రబాబును కూడా దూషిస్తారా అంటూ కూడా భువనేశ్వరి గురించి అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నారంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తంగా మీ ఆడవాళ్ళ గురించి మాట్లాడితే చాలా ఉంది, సభ్యత ఉంది కాబట్టి మాట్లాడలేమంటూ చెప్పుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో. ఏం మాట్లాడుతాడని విన్నా. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడింది. నీ పాసగుల ఆడవాళ్ళని గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా నువ్వన్నీ? మర్చిపోయినావా? ఓహో, మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్తే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నంలో అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. ఈ బుద్ధు చంద్రబాబు నాయుడు గురించి ఏమంటావు? ఈ బుద్ధి ఆయన మంచోడా? ఓహో, ఎందుకు? నీకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి. డబ్బు లేని నాకు ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద. ఆ బుద్ధు కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు? యాటికి మాటలు? కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. ఏమి సంబంధం? ఏమి సంబంధం? మాట్లాడతావా? అసెంబ్లీలో ఆడపిల్లల గురించి మాట్లాడతారు. మా తల్లి భువనేశ్వరి ఎప్పుడు కనపడిన కూడా కనపడలేదురా. మీరు చేసే దానికి బయటికి రావాల్సి వచ్చింది ఆ తల్లి. పేర్ని నాని రక్తం చుక్క లేకుండా నిన్న కనిపించాడు టీవీలో.